నమస్తే వెల్కమ్ టు 30 మినిట్స్ దిశ ఉదంతం ఎంత సంచలనమో సిర్పూర్కర్ కమిషన్ రిపోర్ట్ కూడా అంతే సంచలనం ఈ మధ్య కాలంలో ఓ ఎన్కౌంటర్ ను బూటకం అని తేల్చిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి చట్టం తన పరిధి దాటింది న్యాయ వ్యవస్థ నిలదీస్తోంది జనం ఎమోషన్ ఆధారంగానో లేక క్రిమినల్స్ ను భయపెట్టాలనో తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఇదొక ఎగ్జాంపుల్ మొత్తం 10 మంది పోలీసులపై హత్యా నేరం మోపాలని స్పష్టం చేసింది కమిషన్ మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది హైకోర్టు ఏం చెప్తుంది దిశ కేసు ఈ దేశానికి చేసే దిశ నిర్దేశం ఏంటి మూడేళ్ల క్రితం వాళ్ళంతా హీరోలు జనం జేజేలు పలికారు జై కొట్టారు పూల వర్షం కురిపించారు కట్ చేస్తే అదే పోలీసులు ఇప్పుడు చట్టం ముందు విలన్లుగా నిలబడ్డారు మర్డర్ సెక్షన్ల కింద విచారణ ఎదుర్కోబోతున్నారు దిశ రేప్ అండ్ మర్డర్ ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్ ఇప్పుడు సిర్పూర్కర్ కమిషన్ రిపోర్ట్ ఈ మూడు దేశం దృష్టిని ఆకర్షించినవే ఆలోచింపజేసినవే ఇప్పుడు సీన్ సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు మారింది నెక్స్ట్ ఏంటి అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్ దిశ కేసులో సంచలన రిపోర్ట్ ఫేక్ అని తేల్చేసిన సిర్పూర్కర్ కమిషన్ పోలీసుల వెర్షన్ అంతా ఓ కట్టుకథ కేసు విచారణ నుంచి ఎన్కౌంటర్ వరకు అన్ని అనుమానాలు 10 మందిపై సెక్షన్ 302 నమోదుకు కమిషన్ సిఫార్సు 387 పేజీల నివేదికలో ఎన్నో సంచలనాలు రిపోర్ట్ను సీక్రెట్ గా ఉంచాల్సిన అవసరం లేదన్న సుప్రీం తదుపరి విచారణ హైకోర్టుకు బదిలీ 2019 నవంబర్ 27 రాత్రి చటాన్పల్లిలో దిశ రేప్ అండ్ మర్డర్ జరిగింది మే 20, 2022లో సిర్పూర్కర్ కమిషన్ సుప్రీంకోర్టుకు తన రిపోర్ట్ అందించింది ఈ మూడేళ్ల కాలంలో ఎన్నో సంచలనాలు దిశ ఘటన యావత్ దేశంతో కన్నీరు పెట్టించింది మళ్ళీ ఒక్కసారిగా నిర్భయ ఉదంతం కళ్ల ముందు మెదిలింది జనం చాలా ఎమోషన్ అయ్యారు నిందితుల్ని చంపేయాలంటూ ఊగిపోయారు డిసెంబర్ 6 ఉదయం సీన్ రీకన్స్ట్రక్షన్ సమయంలో ఎన్కౌంటర్ జరిగింది కాల్పుల్లో 4 నిందితులు మహమ్మద్ ఆరిఫ్ జొల్లు శివ జొల్లు నవీన్ చెన్నకేశవులు మృతి చెందారు అదే ఏడాది డిసెంబర్ 12న సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది సిర్పూర్కర్ రేఖా ప్రకాష్ కార్తికేయన్ సభ్యులు సుదీర్ఘ విచారణ తర్వాత ఇప్పుడు ఇదే కమిషన్ తన రిపోర్ట్ను న్యాయస్థానానికి అందించింది చట్టం ఏం చెప్తున్నట్టే అతన్ని కస్టడీలోకి తీసుకోండి కస్టడీ అంటే ఏమిటి సేఫ్టీ అంటే సమాజం ఆవేశంలో అతన్ని శిక్షించకుండా మీరు అతన్ని రక్షణ ఇచ్చి మీ దగ్గర పెట్టుకోండి అని కస్టడీ చెప్తోంది వాళ్ళు కస్టడీలో పెట్టుకున్న తర్వాత సాక్ష్యాధారాలు సేకరించి అది కోర్టుకు ట్రయల్లో చేసి తప్పకుండా వాళ్ళకి శిక్ష పడేట్లుగా పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేయాలి ఆ కృషి చేయాలి అది కాకుండా మేమే చట్టాన్ని మా చేతిలోకి తీసుకొని శిక్ష విధిస్తాము అంటే కంప్లీట్గా అది చట్ట విరుద్ధమైపోతుంది చట్ట వ్యతిరేకం ఇక చట్టం ఎందుకు అప్పుడు 387 పేజీల రిపోర్ట్లో ఎన్నో అంశాలని ప్రస్తావించింది సిర్పూర్కర్ కమిషన్ ముఖ్యంగా ఇదో బూటకపు ఎన్కౌంటర్ అని అభిప్రాయపడింది ఇందులో పాల్గొన్న 10 మందిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి విచారించాలని కమిషన్ పేర్కొంది ఆ 10 మంది పేర్లను వెల్లడించింది సురేందర్ నరసింహారెడ్డి షేక్లాల్ మదార్ సిరాజుద్దీన్ రవి వెంకటేశ్వర్లు అరవింద్ గౌడ్ జానకిరామ్ బాలు రాథోడ్ శ్రీకాంత్ వీళ్లపై ఐపీసీ 302, 201 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయాలని స్పష్టం చేసింది ఖచ్చితంగా ఇదొక సంచలనమని చెప్పొచ్చు ఇది ఖచ్చితంగా ఇది బూటకపు ఎన్కౌంటర్ అని తేల్చి చెప్పింది ఆ నివేదిక దానికోసమే వాళ్ళు ఈ నివేదికని ఇప్పుడు బయట పెట్టవద్దని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశారు సో అది దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇట్ ఈస్ ఎ ఫేక్ ఎన్కౌంటర్ కొన్ని వేల పేజీలు ఒక 10,000 పేజీల యొక్క ఎవిడెన్స్ని కలెక్ట్ చేసి వాళ్ళు ఈ కమిషన్ నివేదిక రూపొందించడం జరిగింది అందులో ఆ డిఫెన్స్ కూడా అవకాశాలు ఇవ్వడం జరిగింది అవకాశం ఇచ్చిన తర్వాతే ఒక నివేదికని ఇచ్చారు కాబట్టి దాని నుంచి తప్పించుకునే అవకాశం ఏం లేదు చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే వాళ్ళు చెప్పవచ్చు దాని డిఫెన్స్ అని చెప్పుకోవచ్చు కానీ బట్ తప్పనిసరిగా ఈ యొక్క ఎవరైతే నేరం చేశారో ఈ పోలీస్ ఆఫీసర్ని ఖచ్చితంగా వాళ్ళని ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉంది
ఖచ్చితంగా హైకోర్టు ఆ నిర్ణయం తీసుకుంటుందని మేము భావిస్తున్నాం. కక్షిదారులకు ముఖ్యంగా ఈ బాధిత కుటుంబాలకి న్యాయం జరుగుతుందని కూడా ఆశిస్తున్నాం. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితుల్ని స్పాట్ కు తీసుకెళ్లాం. ఆ టైంలో వాళ్ళు ఆయుధాలు లాక్కొని మాపై కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం చేసిన ఫైరింగ్ లో నిందితులు చనిపోయారు. ఇది పోలీసుల వెర్షన్. బట్ ఉద్దేశపూర్వకంగానే నిందితులపై కాల్పులు జరిపినట్టు కమిషన్ స్పష్టం చేసింది. ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు చెప్పినవన్నీ కట్టుకథలు, అభూత కల్పనలుగా కొట్టిపారేసింది. ఆయుధాలు లాక్కోవడం, పారిపోయేందుకు ప్రయత్నించడం, కాల్పులు జరపడం నమ్మశక్యంగా లేదని కమిషన్ స్పష్టం చేసింది. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో పూర్తిగా న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నామండి. అదే రకంగా ఏదైతే చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్న వాళ్ళు, చట్టం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు, ఏదైతే ఈ పని చేయకూడదని ప్రజలకి చెప్పాల్సిన వాళ్ళే చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని మమ్మల్ని మేము ప్రాణరక్షణ కోసం కాల్చేసినాం నలుగురిని అంటే, ఇద్దరి చేతుల్లో రివాల్వర్ ఉంటే నలుగురిని కాల్చామంటూ ఇది ఒక రిపోర్టుగా ఫ్రేమ్ చేస్తూ వాళ్ళ ప్రాణరక్షణ కోసం వాళ్లే చేశామంటూ పబ్లిక్ని ఎదుర్కోలేక వాళ్ళు ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉందో అది చట్టరీత్యా నేరం. చట్టాన్ని తన చేతిలోకి తీసుకోకూడదు, అది కూడా చట్టం తెలిసిన వాళ్ళు అంటూ ఈరోజు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఏదైతే ఉంటో ఎన్కౌంటర్ ఫేక్ అని. ఎన్కౌంటర్ ఫేక్ అంటే సాధారణకి ఎటువంటి శిక్ష పడుతుందో ఒక ఎంప్లాయీకైనా అదే శిక్ష పడుతుంది, ఒక హయ్యర్ అఫీషియల్కైనా అదే శిక్ష పడుతుంది, ఒక ఐపీఎస్ ఆఫీసర్కైనా అదే శిక్ష పడుతుంది. అసలు విచారణలో పోలీస్ మాన్యువల్ కు విరుద్ధంగా జరిగిందన్నది కమిషన్ వెర్షన్. అంతేకాదు ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేసేందుకే ఎన్కౌంటర్ చేశారన్న కీలక అంశాన్ని ప్రస్తావించింది. తన రిపోర్టులో 16 సిఫార్సులు కూడా చేసింది. సత్వర న్యాయం పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని మాబ్ లించింగ్ తో పోల్చింది. ఎంక్వైరీ టైంలో పోలీసులు కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. అంతేకాదు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీం, లా అండ్ ఆర్డర్ టీంను వేరు చేయాలని సూచించింది. ఇవన్నీ కూడా కీలక సూచనలే, ఆలోచించాల్సిన అంశాలే. ఈ రిపోర్టులో ముఖ్యమైన అంశాలు ఏమంటే, ఆ నలుగురు ముద్దాయిలు ఎవరినైతే ఎన్కౌంటర్ చేశారో పోలీసులు, ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వారు చెప్పిన విషయం ఏమంటే, ఆ ముద్దాయిలు అసలు పోలీసుల మీద తిరగబడలేదని, పోలీసుల మీద ఫైరింగ్ చేయలేదని, పోలీసులే వారిని ఎన్కౌంటర్ చేశారని చెప్పడం జరిగింది. అలాగే చనిపోయే నాటికి ఆ ముద్దాయిలు మైనర్లు అని చెప్పి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వారు వారి స్కూల్ రికార్డ్స్ని తెప్పించుకుని చూసి దాని ప్రకారంగా వాళ్ళు మైనర్లు అని చెప్పి నిర్ధారించడం జరిగింది. సిర్పూర్కర్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. సో ఇప్పుడు మ్యాటర్ ఓవర్ టు హైకోర్టు. తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు. సిర్పూర్కర్ కమిషన్ రిపోర్ట్ను కేసులోని వాద ప్రతివాదులందరికీ పంపాలని ఆదేశించింది. ఈ సీల్డ్ కవర్ రిపోర్ట్ను సీక్రెట్ గా ఉంచాలన్న వాదనను సుప్రీం తోసిపుచ్చింది. ఇందులో రహస్యమేమీ లేదని, దోషి ఎవరో తేలిపోయిందని ధర్మాసనం అభిప్రాయపడింది. అన్ని రికార్డుల్ని హైకోర్టుకు పంపింది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఇవి కోర్టు ప్రొసీజర్లకు వెళ్ళినప్పుడు సంవత్సరాలు గడిచిపోవటం, ఈ సంవత్సరాలు గడిచిపోయినప్పుడు ఏంటంటే న్యాయం అనేటువంటిది ఎప్పుడైతే జాప్యం జరిగిందో అది ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తిని, ఆగ్రహాన్ని గురి చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలకి న్యాయ వ్యవస్థ ఒక భరోసా ఇవ్వాలి. ఇలాంటి సున్నితమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే పనిష్మెంట్స్ ఎంత ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టినా కూడా ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్స్ అయితే రావట్లేదు. అంతిమంగా ఏంటంటే ప్రజాభిప్రాయం అనేటువంటిది క్రైటీరియా ప్రజాస్వామ్యంలో, అది జరగటం లేదు. దిశ ఉదంతం, ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్ పై సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికతో కేసులో ఫస్ట్ హాఫ్ పూర్తయింది. నెక్స్ట్ ఏంటన్నది తేలాల్సింది. ఆ 10 మందిపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయడం, ఎంక్వైరీ జరగడం ఇప్పుడు మిగిలిన అంశాలు. ఆ విచారణ ఎప్పుడు మొదలవుతుంది? దోషులుగా తేలితే ఎలాంటి శిక్ష విధిస్తారు? ఈ ప్రాసెస్ మొత్తానికి ఎంత టైం తీసుకుంటుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఎన్కౌంటర్ ఘటనల్లో పోలీసుల మీద కేసులు పెట్టడం అరుదు, అవి కోర్టుల వరకు వెళ్లడం ఇంకా అరుదు, శిక్షలు పడటం ఇంకా ఇంకా అరుదు. ఇలాంటి ఘటనల్ని వేళ్లపై లెక్కించవచ్చు. ఛార్జ్ షీట్ల వరకు వెళ్లి సరైన ఆధారాలు లేవంటూ కొట్టేసిన కేసులు కోకొల్లలు. ఇప్పుడు దిశ ఎపిసోడ్లోనూ కమిషన్ 10 మంది పోలీసులపై హత్యా నేరం మోపాలని స్పష్టం చేసింది. అయితే అది నిరూపణ జరగాలి. ఒకవేళ జరిగితే ఎలాంటి శిక్షలు పడే ఛాన్స్ ఉందో చూద్దాం. ఎన్కౌంటర్ అంటే ఏంటి? చట్టం ఏం చెప్తోంది? ఏ సందర్భాల్లో ఎన్కౌంటర్ చేయొచ్చు? దిశ కేసులో లాస్ట్ సీన్ థియరీ వర్తిస్తుందా? నేరం నిరూపితమైతే ఎలాంటి శిక్ష పడుతుంది? ఎదుటి వాళ్ళు అటాక్ చేసినప్పుడు, లేదా ఫైరింగ్ ఓపెన్ చేసినప్పుడు, లేదా బాంబులు వేసినప్పుడు ఆత్మరక్షణ కోసం
అంటే తమ ప్రాణాలని కాపాడుకునేందుకు చేసేదే ఎన్కౌంటర్. జనరల్ గా ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు, మావోయిస్టులు ఎదురుపడినప్పుడు ఇలాంటి ఎన్కౌంటర్లు జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే ఇందులో ఫేక్ ఎన్ని, ఒరిజినల్ ఎన్ని అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. అదో డిబేటబుల్ ఇష్యూ. అయితే కొన్ని సంచలన నేరాల్లో దోషులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎన్కౌంటర్లో చనిపోతే సహజంగానే ఎన్నో అనుమానాలు వస్తాయి. ఖచ్చితంగా అది న్యాయ పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆడపిల్లలకు సంబంధించిన విషయాల్లో కానీ, లేదు మత విద్వేషాలను రెచ్చగొట్టి కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇట్లాంటి మోకదాడుల్ని కానీ, బూటకపు ఎన్కౌంటర్లు కానీ మనం నిషేధించడం చేయడంతో పాటు పోలీసులే ఎన్కౌంటర్ జరపడం అనేది మరింత ప్రమాదకరమైన పరిస్థితి. కాబట్టి పోలీసులు ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భాన్ని ఖచ్చితంగా తక్షణం విచారించాలి. ఇది కూడా జాప్యం జరగకుండా విచారించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మహిళా సంఘాలు ఏదైతే హైకోర్టు తలుపు తట్టాయో దీనికి ఎంతో కొంత న్యాయం జరిగిందని మనం అందరం భావించాల్సి వస్తుంది. దిశ ఎన్కౌంటర్ కేసులో ఇప్పుడు జరిగింది పార్ట్ 1 మాత్రమే. అసలైన ఎపిసోడ్ ముందుంది. సిర్పూర్కర్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం 10 మందిపై హత్యానేరం కింద కేసులు నమోదు చేస్తారు. అంటే చట్టం దృష్టిలో వాళ్ళు ముద్దాయిలు. ఆ తర్వాత కోర్టులో ట్రయల్స్, ప్రాసిక్యూషన్ జరుగుతుంది. ఇందులో 10 మంది వాంటెడ్ గా ఆ 4 నిందితుల్ని చంపేశారని విత్ ఎవిడెన్స్ నిరూపించాలి. ఇది జరుగుతుందా అన్నదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది తప్పకుండా న్యాయ ప్రక్రియ ద్వారా జరగాలి తప్ప పోలీస్ తుపాకుల ద్వారా కాదనేది దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనది. మరి ఇప్పుడు సిర్పూర్కర్ కమిషన్ చెప్పినట్టు 10 మంది మీద హత్యానేరం పెట్టి విచారణ జరపటమా లేదా అన్నది అది హైకోర్టులో జరిగే విచారణ మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ పోలీసులు తమ వాదన తాము తప్పకుండా వినిపించవచ్చు. దిశ కేసులో పోలీసులకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాల్ని సమర్పించాల్సింది ఎవరు? మళ్ళీ పోలీసులే. మరి వాళ్ళు సరైన ఆధారాల్ని సమర్పిస్తారా, లేక మనవాళ్లే అన్న కోణంలో ఎవిడెన్స్ ను వీక్ చేసి తప్పిస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ అలాంటి పరిస్థితులే ఎదురైతే న్యాయస్థానాలు లాస్ట్ సీన్ థియరీని అప్లై చేస్తాయని ప్రస్తావిస్తున్నారు కొందరు అడ్వకేట్లు. దిశ కేసులో అది పక్కాగా ఉందంటున్నారు. బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరైనా నేరస్తులు ఒక్క బాధితురాలకు కూడా అన్యాయం జరగకూడదు. ఎంతమంది అత్యాచార బాధితులు ఉన్నారో అందరికీ న్యాయం జరగాలి. ఎంతమంది అత్యాచార నేరస్తులు ఉన్నారో అందరికీ కఠినంగా శిక్షించాలా. ఎవరో పేదవాళ్ళు చేసినప్పుడు వాళ్ళని చంపవతలు పడేసి డబ్బున్న వాళ్ళు, బడాబాబులు, సిస్టమ్ని మేనేజ్ చేయగలిగే వాళ్ళని మాత్రం ఏమీ చేయకుండా కేసులు కొట్టివేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వివక్ష లేని న్యాయ వ్యవస్థ కావాలి. ఈ కమిషన్ ఆ విధంగా ఆ వైపు ఆలోచనలని కలిగిస్తుందని మేము ఆశిస్తున్నాం. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితుల్ని పోలీసులే అధికారికంగా జైలు నుంచి తీసుకెళ్లారు. ఇది నిజం. ఆ తర్వాత ఎన్కౌంటర్ జరిగింది. ఇది నిజం. పోలీసుల కాల్పుల్లో ఆ 4 చనిపోయారు. ఇది నిజం. ఈ విషయాలన్నింటినీ పోలీసులు కూడా ఒప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు వినిపిస్తోన్న వాదన ఏంటంటే రైట్ టు డిఫెన్స్, అంటే ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ఆ 4 హతమయ్యారంటున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు దాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. కమిషన్ రికమెండేషన్స్ కానీ అలాగే ఎన్హెచ్ఆర్సీ గైడ్లైన్స్ చాలా ఉన్నాయి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. పోస్ట్ మార్టానికి సంబంధించిన కానీ అరెస్ట్ చేసేటప్పుడు కానీ అలాగే ముద్దాయిని తీసుకొచ్చేటప్పుడు ముద్దాయిని అరెస్ట్ చేసేటప్పుడు అలాగే సెక్షన్ 41A అని చెప్పేసి అమెండ్మెంట్స్ సవరణలు జరిగినాయి. కానీ వీటి ఏవన్నిటిని కూడా ఆ గైడ్లైన్స్ అవన్నిటిని కూడా పోలీస్ ఆఫీసర్లు పక్కన పెట్టి మొత్తం కూడా అవన్నీ తీసేసి ఒక మూకదాడిగా ఇది చేసి హత్య చేశారు. కాబట్టి దానికి సంబంధించిన విచారణ కొనసాగించిన 302 కింద వాళ్ళ మీద విచారణ జరగాలి. అన్ని దశలు దాటుకొని ఒక ఎన్కౌంటర్ నకిలీదని నిర్ధారణ జరిగి అందులో పాల్గొన్న వాళ్ళంతా దోషులుగా తేలితే అప్పుడు శిక్ష పడుతుంది. ఐపీసీ 302 ప్రకారం గరిష్టంగా ఉరిశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించవచ్చు. అయితే ఇలాంటి సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి. లేదు, క్రమశిక్షణ చర్య కాదు. ఒక వ్యక్తిని మర్డర్ చేస్తే ఎటువంటి శిక్షలు అయితే ఉంటాయో, ఎటువంటి ప్రాసిక్యూషన్ అయితే ఉంటుందో అటువంటి యొక్క సెక్షన్ల ప్రకారమే వీళ్ళని ప్రాసిక్యూట్ చేస్తారో అటువంటి శిక్షలే పడతాయి. ఇంకా ముఖ్యంగా ఈ యొక్క పోలీసుల బాధ్యత అంటే తమ కస్టడీలో ఉన్న వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళు ఉండి వాళ్ళే చంపడం అనేది ఇంకా పెద్ద నేరం. కాబట్టి ఖచ్చితంగా వారికి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా ఖచ్చితంగా ఈ యొక్క ఫేక్ ఎన్కౌంటర్ చేసిన అఫీషియల్స్పై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇటువంటివి ఇక ముందు జరగకుండా ఉండాలని చెప్పి నేను కోరుకున్నా. అమాయక ప్రజలపై ఇలాంటి యొక్క ఇటువంటి చర్యలు అనేది అది గర్హనీయం కాదు, ఇది ఆమోదయోగ్యం కాదు, ఇది పబ్లిక్ పీస్కి విఘాతం కలిగిస్తుంది. అలాగే పౌరుడి యొక్క రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. 2009లో ఉత్తరాఖండ్లో జరిగిన ఓ నకిలీ ఎన్కౌంటర్లో
22 సంవత్సరాల రణబీర్ సింగ్ మరణించాడు. ఈ కేసును విచారించిన సిబిఐ ప్రత్యేక కోర్టు 17 మంది పోలీసులకు శిక్ష విధించింది. ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్లోని 2 న్యాయమూర్తులు సిబిఐ కోర్టు తీర్పును సమర్థించారు. కానీ 10 మంది పోలీసుల్ని ఈ కేసు నుంచి విముక్తి చేసి 7గురికి శిక్షను ఖరారు చేశారు. ఉద్యమాలు నడచడానికి కూడా ఇలాంటి ఎన్కౌంటర్లే చేశారు, అనేక మందిని ఇది కూడా చేశారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఈ సంఘటనతోనైనా ఈ కమిషన్ కోర్టుల యొక్క తీర్పులతోనైనా వాళ్ళు ఇచ్చేసి చట్టబద్ధ పాలన కనీసం ఏదైతే ఉందో కానీ వాళ్ళు చెప్పేసినటువంటి చట్టానైనా వాళ్ళు అమలు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పేసి అనేటటువంటిది మేము ఇప్పటికీ గుర్తు చేస్తా ఉన్నాం. 2016లో నకిలీ ఎన్కౌంటర్లకు పాల్పడ్డ 47 మంది పోలీసులకు జీవిత ఖైదు విధిస్తూ లక్నో సిబిఐ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 1991లో పవిత్రమైన ప్రదేశాల్ని సందర్శించుకొని తిరిగొస్తున్న 11 మంది 3 వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయారు. అయితే వాళ్ళంతా ఉగ్రవాదులని, రైట్ టు డిఫెన్స్ కిందే ఎన్కౌంటర్ చేయాల్సొచ్చిందని పోలీసులు సమర్థించుకున్నారు. 2012లోనూ ఓ ఎన్కౌంటర్ కేసులో 17 మంది పోలీసులకు గజియాబాద్ సిబిఐ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2005లో జరిగిన గ్యాంగ్స్టర్ సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కూడా అప్పట్లో పెను సంచలనం. ఈ ఘటనలో అతని భార్య కౌసర్బీ, అనుచరుడు తులసి ప్రజాపతి కూడా చనిపోయారు. 2010 ఫిబ్రవరిలో ఎంక్వైరీ పూర్తి చేసిన సిబిఐ అదే ఏడాది జూలైలో 22 మంది పేర్లతో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అప్పట్లో అమిత్ షా గుజరాత్ హోంమంత్రిగా ఉండేవారు. ఈ కేసులో సిబిఐ అమిత్ షాను అరెస్ట్ చేయడం ఓ సెన్సేషన్. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి 2013 డిసెంబర్ 1న అనుమానాస్పద స్థితిలో చనిపోవడం మరో సంచలనం. మొత్తానికి ఈ ఎన్కౌంటర్ ఇష్యూలో సరైన ఆధారాలు లేని కారణంగా అమిత్ షా సహా మొత్తం 22 మందిని నిర్దోషులుగా ప్రకటించింది న్యాయస్థానం. సో ఏ రకంగా చూసినా ప్రజాస్వామ్య దేశంలో ఫేక్ ఎన్కౌంటర్లకు స్థానం లేదు. కానీ పదే పదే అదే తరహా ఘటనలు జరగడం, అవి వివాదాలుగా మారడం, పోలీసులు కోర్టు మెట్లెక్కడం మాత్రం ఆగడం లేదు. పరిస్థితిని బట్టి, జరిగిన నేరాన్ని బట్టి, జనంలో వచ్చిన ఆగ్రహాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం కరెక్టేనా? కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అంటే సమస్య సాల్వ్ అవుతుందా? సత్వర న్యాయంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సమంజసమేనా? గతంలోనూ పోలీస్ గన్లు ఇదే తరహా ఎమోషనల్ తీర్పులు చెప్పాయి. బుల్లెట్లు దూసుకెళ్లాయి, ప్రాణాలు పోయాయి. మరి క్రైమ్ ఆగిందా? మార్పు మొదలవ్వాల్సింది ఎక్కడ? స్పాట్ జస్టిస్ తో సమస్యలు పరిష్కారమవుతాయా? ఎన్కౌంటర్లు చేస్తే క్రైమ్ తగ్గుతుందా? ఆర్టికల్ 21 ఏం చెప్తోంది? ఎమోషన్స్ ప్రకారం ఎప్పుడు డెసిషన్స్ తీసుకోకూడదు. అప్పటికప్పుడు అది న్యాయం అనిపించొచ్చు, బట్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం ఎవ్వరికీ లేదు. ఎక్కడికక్కడ స్పాట్ జస్టిస్ చేస్తూ పోతే చట్టాలు, కోర్టులు, ఈ వ్యవస్థలు ఎందుకు? ఫేక్ ఎన్కౌంటర్స్ అనేవి పోలీసులు చేసే కిరాతక హత్యలని సుప్రీంకోర్టు కూడా గతంలో అభిప్రాయపడింది. ఈ విధమైన తక్షణ న్యాయం పేరుతో పోలీస్ తుపాకులు అన్ని పరిష్కరించాలి, అప్పటికప్పుడు వాళ్ళు కాల్ చేస్తే అది చాలా గొప్ప విషయం అని భావించటం అయితే సరికాదు అని అత్యున్నత న్యాయస్థానానికి అందిన ఈ నివేదిక చెబుతూ ఉంది. ఈ నివేదికను బహిర్గతపరచడం ద్వారా సుప్రీంకోర్టు కూడా ఈ విషయం ప్రజలందరి దృష్టికి తేవాలని భావించినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ జరిగింది కాబట్టి వెంటనే నేరస్తులను సమర్థించటము, లేకపోతే నేరస్తులను, నిందితులను సమర్థించటము, లేకపోతే వాళ్ళనేదో గొప్పగా చూడటం అనేది ఇక్కడ సమస్య కానే కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం చట్ట ప్రకారంగా మాత్రమే ఓ మనిషి స్వేచ్ఛను, ప్రాణాన్ని హరించే హక్కు ఉంటుంది. అంటే నేరం చేసిన వాళ్లకు మాత్రమే పనిష్మెంట్ పడాలి. అది కూడా చట్టం ప్రకారం జరగాలి. దోషులుగా తేలాలి, అప్పుడే శిక్ష విధించాలి. ఇప్పుడు దిశ కేసులో చూస్తే నిందితులు నేరం చేశారని చట్ట ప్రకారం నిరూపితం కాలేదు. కేసు ట్రయల్లో ఉండగానే ఎన్కౌంటర్ జరిగింది. మేము అనుకున్నదే అయ్యింది. మేము ఎన్ని నెలలు అట్లా నమ్మకం లేదని మాకు కూడా తెలిసినందుకే సుప్రీంకోర్టుకి వేసిండ్రు. ఆ నుండి సుప్రీంకోర్టు గెలిచిందంటే ఇంకా మాది యాదొకటి న్యాయం అవుతుందని అనుకున్నట్టు అయిపోయింది. మాకు ఏమంగా న్యాయం కావాలి, ఇంకేందో మా సహాయకారం అయితే మా మీద బతకగలుగుతాం. ఇంకేం బతుకుతాం? ఇప్పుడు వాళ్ళనైతే పట్టపగలు అట్లా కాల్ చేసిరని ఇంకేదే న్యాయం కోరుకున్నాం. జడ్జి దగ్గర కూడా అదే మాట్లాడినాము. ఇన్ని దినాలు ఇంకా అక్కడ సుప్రీంకోర్టులో న్యాయం అయితే మీకు ఏదైనా న్యాయం కలుగుతుందని ఇక్కడ చెప్పిండ్రు.
గతంలో దిశ తరహాలో అత్యంత సంచలనంగా మారిన పలు ఎన్కౌంటర్లు జరిగాయి. 2008 డిసెంబర్ వరంగల్లో 2 విద్యార్థినులపై యాసిడ్ అటాక్ జరిగింది. తీవ్రంగా గాయపడిన స్వప్నిక చనిపోయింది. ప్రణీత తీవ్ర గాయాల పాలై కోలుకుంది. ఘటన జరిగిన 3 రోజుల తర్వాత క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితుల్ని స్పాట్కి తీసుకువెళ్లారు. కట్ చేస్తే 3 ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆ టైంలో వరంగల్ ఎస్పీ సజ్జనారే. 2015లో వరంగల్ హైదరాబాద్ హైవేపై జరిగిన ఎన్కౌంటర్ మరో సెన్సేషన్. వరంగల్ జైలు నుంచి నాంపల్లి కోర్టుకు వికారుద్దీన్ ముఠాని తీసుకొస్తుండగా ఎన్కౌంటర్ జరిగింది. మూత్ర విసర్జన కోసం బస్సు ఆపినప్పుడు నిందితులు తప్పించుకోవడానికి ట్రై చేశారు. పోలీసుల కాల్పుల్లో వికారుద్దీన్, జకీర్, అహ్మద్, హనీఫ్, ఇజార్ ఖాన్ మొత్తం 5 హతమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. నేరం చేసిన వాళ్ళని ప్రభుత్వం విచారించడంలో కానీ, అరెస్ట్ చేయడంలో కానీ, వాళ్ళు నిరూపించడంలో కానీ, వాళ్ళకి శిక్ష వేయించడంలో కానీ ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందుతూ ఉంది. అందుకే ప్రజలకు నమ్మకాలు లేకుండా పోతున్నాయి కాబట్టి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి చట్టాలు వచ్చి ఇలాంటి ఘటన జరిగినప్పుడు వెంటనే నిందితులను అరెస్ట్ చేయడం కానీ, 4 రోజుల్లోపు విచారించడం కానీ, వాళ్ళ మీద నిరూపణ చేసి వాళ్ళని చట్టపరంగా కోర్టు ద్వారా శిక్షించే చర్యలు ఉంటే మాత్రం నేరాలు అదుపు చేయొచ్చు తప్ప ఎన్కౌంటర్ల పరిష్కారం కాదని చెప్పేసి మనకు అర్థమవుతా ఉంది. అసలు ఎన్కౌంటర్ ఫేకా నిజమా అన్నది పక్కన పెడితే దిశ నిందితులు కస్టోడియల్ డెత్ లో చనిపోయారు. ఇలా జరిగినప్పుడు బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది. గతంలో కస్టోడియల్ డెత్ జరిగిన చాలా కేసుల్లో ప్రభుత్వాలే పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన సందర్భాలు ఉన్నాయి. బాధితులు ఒక ఎన్కౌంటర్ చేసిన పోలీస్ ఆఫీసర్కి శిక్షించాలి. అలాగే ముఖ్యంగా బాధిత కుటుంబాలకి వాళ్ళకి ఒక ఫ్యామిలీకి 1 కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. దిశ కేసులో సిర్పూర్కర్ ఇచ్చిన రిపోర్ట్తో దేశవ్యాప్తంగా ఎన్కౌంటర్లపై మరోసారి చర్చ అయితే మొదలైంది. మరి ఈ కేసులో ఫైనల్ గా వెలువడే తీర్పు ఎలాంటి దిశ నిర్దేశం చేస్తుందో చూడాల్సిందే. క్రైమ్ అంతం కావాల్సిందే, నేరస్తుల్లో మార్పు రావాల్సిందే, కఠినంగా శిక్షించాల్సిందే. మళ్ళీ ఆ తప్పు చేయడానికి భయపడేలా ఆ శిక్షలు ఉండాలి. అయితే అందుకు ఎన్కౌంటరే ఆయుధం కాకూడదు, అదే సమాధానంగా మారకూడదు. ఇప్పుడు సిర్పూర్కర్ కమిషన్ రిపోర్ట్ కూడా ఇలాంటి ఎన్నో అంశాలని లేవనెత్తింది. ఇది వాళ్ళ 30 minutes. చూస్తూనే ఉండండి TV9.